హలో గాయస్, ఈరోజు మనం బీవిత్రి మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఎక్స్ప్లెనేషన్ అండ్ మూవీ రివ్యూ. ఈ వీడియో ఇప్పటిదాకా ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టుకోండి. ఇలాంటి వీడియో అయితే మీ ముందు అయితే తెస్తాను అనమాట. మనకైతే ఫాదర్ అండ్ సన్ అయితే ఉంటారనమాట మూవీలో. ఇలా స్క్రీన్ ప్లే అయితే జరుగుతూ ఉండగా వాళ్ళ వైఫ్ వచ్చేసి 6 years బ్యాకే చనిపోద్ది అనమాట. వీళ్ళదే లవ్ మ్యారేజ్ అనమాట. మనకేంటంటే వీళ్ళ ఆవిడ చనిపోయిన 6 years అయ్యిద్ది కాబట్టి వీళ్ళు ఒక చోటుకి వెళ్ళినప్పుడు వీళ్ళ ఆవిడైతే కనపడిద్ది అనమాట. హీరో అయితే చాలా షాక్ అవుతాడు ఎలా వచ్చిందని. ఈ మూవీలో వాళ్ళ వైఫ్ని అయితే తెస్తాడు. తను అంటది నాకు గతం ఏం గుర్తులేదంటాడు. వాళ్ళ కొడుక్కి చెప్తాడనమాట. అప్పుడే మనం ఎలాగైనా తన మెమరీ మనం బ్యాక్కి తేవాలి అని మూవీలో మనకైతే చూపించడం అయితే జరిగిద్ది అనమాట. హీరోయిన్ పాస్ట్ అయితే చెప్తాడనమాట. వీళ్ళైతే చిన్నప్పటి నుండే హీరోకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. తన స్విమ్మింగ్ చేస్తూగా తనకైతే ఒక ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చిన తర్వాత హీరోయిన్ అయితే వదిలేయడం అయితే జరిగిద్ది అనమాట. వీళ్ళ పాస్ట్లో లవ్ స్టోరీలో తర్వాత వీళ్ళు ఎలా కలుసుకున్నారని, అలాగే వీళ్ళ వైఫ్ ఎలా వచ్చింది, అసలు మూవీ ఏంటి ఎలా వచ్చిందని మనకి అన్నీ చూపిస్తారనమాట. ఈ మూవీలో మనకి స్టార్టింగ్ చిన్నప్పుడే వీళ్ళిద్దరు అయితే లవ్ చేసుకుంటారనమాట. లవ్ చేయడం అంటే హీరోకి తినంటే ఇష్టం, అప్పటి నుంచి ఎక్స్ప్రెస్ చేయలేడు. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత వీళ్ళైతే కలిసి తిరగడం అయితే మొదలెడతారు. తర్వాత మధ్యలో వీళ్ళైతే క్విట్ అయిపోతారనమాట. బ్రేకప్ అయితే అయిపోతారు. ఎందుకంటే మన హీరోకి అయితే ఒక బ్రెయిన్ నర్వస్ అవుతే తనైతే పడిపోతాడనమాట. తను అలా వదిలేయడం తర్వాత మనకి అక్కడ దాకా చూపిస్తారనమాట. మిగతా సగం అయితే మనకి ఇంకా వీళ్ళ ప్రజెంట్లోకి అయితే వచ్చేస్తారనమాట. వీళ్ళ అబ్బాయి అయితే వీళ్ళ మమ్మీ అంటే చాలా ఇష్టం. వీళ్ళకైతే అప్పుడే వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళ మమ్మీ వాన పడిన వెమ్మటనే మాయమైపోద్ది. అవును గైస్, ఈ మూవీలో టైం ట్రావెల్ ఈ మూవీ చూస్తేనే అర్థమైద్ది. వాళ్ళ అమ్మని ఎలా ఉంచుకుందాం అనుకుంటారని చూపిస్తారు. ఫీల్ గుడ్ మూవీ, చాలా స్లోగా ఉన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఎగ్జైటింగ్, ఇంట్రెస్టింగ్గా అసలు ఏం జరిగింది, వాళ్ళు వాళ్ళ మామ్ని కాపాడుకున్నారా మళ్ళీ అని మనకి చూపిస్తారనమాట. ఈ మూవీలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తన రోల్ వచ్చేసి బాగుంటుంది అనమాట. హీరోయిన్ చాలా క్యారెక్టర్ వైజ్గా ఇట్స్ వెరీ గుడ్ అనమాట. ఈ మూవీ అయితే నాకు చాలా నచ్చింది గైస్. ఎందుకంటే వీళ్ళు చూపించే ఎమోషన్స్, ఎగ్జెక్షన్ చాలా బాగుంటుంది అనమాట. హీరోయిన్ ఇవి బ్యాక్కి రావడం వీళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఫ్యామిలీలో హఠాత్తుగా వెళ్ళిపోవడం కూడా ఇంకో బాధగా ఉంటుంది వీళ్ళకి. ఈ మూవీని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే గైస్ చాలా బాగుంటుంది అనమాట. చాలా మీరు ఇలాంటి సినిమాస్ అయితే మీరు చూడాల్సిందే గైస్. ఎందుకంటే ఎంత బాగుందంటే ఎంత బాగుంటుందో చూడండి. ఎందుకంటే ఈ మూవీలో మనకు వచ్చేసి హీరో వాళ్ళ సన్ ఈ ముగ్గురితోనే నడిచిద్ది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉంటాడు అనమాట. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఈ గ్యారెంటీగా ఈ మూవీ చూడండి గైస్. బీ విత్ యూ, ఎక్సలెంట్ మూవీ. దిస్ ఈజ్ మై రివ్యూ. 5 out of 5.